నమస్కారం. ఈ వీడియోలో వర్ణమాల గురించి తెలుసుకుందాం. ఈ వర్ణమాల గురించి పాఠశాల విద్యార్థులు కావచ్చు, అలాగే ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులు కావచ్చు, మరియు తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఎంతో ఉపయుక్తమైనటువంటిది. వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఆ వర్ణమాల ఎన్ని విభాగాలుగా విభజించబడి ఉంది, అందులో ఏ విభాగంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అనే అంశాలు ఇందులో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వర్ణమాల లేదా అక్షరమాల అని కూడా దీనిని పిలుస్తూ ఉంటారు. వర్ణము, ఇక్కడ వర్ణము అంటే అక్షరం, మాల అంటే ఒక వరుస క్రమంలో అల్లినటువంటిది అని అర్థం. ఇక్కడ వర్ణాలు, అక్షరాలన్నీ ఒక వరుస క్రమంలో ఉంటాయి. అలాగే అక్షరమాల అంటే అక్షరాలన్నీ వరుస క్రమంలో ఉంటాయి. మరి ఎన్ని ఈ వర్ణమాల అంటే 56. మనకు వర్ణమాల, తెలుగు వర్ణమాల 56 అక్షరాలతో నిక్షిప్తమై ఉంది. ఈ వర్ణమాలను మనం ముఖ్యంగా ఒక 3 భాగాలుగా విభజించుకుంటాం. మరలా ఈ హల్లుల్ని మరికొన్ని ఉప విభాగాలుగా కూడా విభజన ఉంది. ముందుగా మనం కేవలం ఈ 3 విభాగాల గురించే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా వర్ణమాల 56 అక్షరాలు. ఈ వర్ణమాలలో మనకి మొదటి భాగము, అతి ముఖ్యమైనది అచ్చులు. వీటినే స్వరాలు అని కూడా అంటాం. అచ్చులు అనేవి తెలుగు భాషకి, ఏ భాషకైనా అచ్చులు అనేవి అతి ముఖ్యమైనవి. ఎందుకంటే మనం ఏ అక్షరం తయారు చేయాలన్నా, ఏ పదం తయారు చేయాలన్నా అచ్చులు లేనిది మనం చేయడం సాధ్యపడదు. అచ్చు అంటే స్వరం అంటే గొంతులో నుండి వచ్చేది. గొంతులో నుండి వచ్చే శబ్దాన్నే మనం అచ్చు అంటాం. మరి గొంతులో నుండి శబ్దం రాకుండా అక్షరాలు, పదాలు మనం పలకలేం. అందుకే అచ్చు అనేది అతి ముఖ్యమైనది. మనకు అచ్చులు 2 భాగాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి చిన్నగా పలికేది, క్షణమాత్రంలో పలికేది, ఒక కనురెప్పపాటు కాలంలో పలికేది. దానిని మనం హ్రస్వాలు అంటాం. ఈ హ్రస్వాలు మనం ఇక్కడ చూడొచ్చు. అ, ఇ, ఉ, రు, లు, ఎ, ఓ. ఇవన్నీ కూడా హ్రస్వాలు అని భావిస్తాం. రెండవది ఆ, ఈ, ఉ, రు, లు, ఎ, ఐ, ఓ, ఔ. ఇక్కడ ఐ కూడా ఆ, ఈ కలిసి ఐ, ఆ, ఉ కలిసి ఔ. కాబట్టి ఇవి 2 కలిపి పలుకుతున్నాం. అందుకే వీటిని మనము దీర్ఘాలు అంటాం. ఇవి 2 క్షణాల కాలంలో పలికేవి, 2 కనురెప్పపాటు కాలాలలో పలికేవి దీర్ఘాలు అంటాం. ఇలా అచ్చులు మనకి 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఒక వరుసలో 7, 14, ఈ 2 కలిపితే మొత్తం 16. మనకు కేవలం అచ్చులు మాత్రమే 16 అని చెప్పవచ్చు. ఇందులో అహా ఎక్కడ ఉంది అంటే అహా ఇందులో ఉండదు. అహాలను మనం అచ్చులు అనం. అవి తీసివేస్తేనే మనకు 16 అచ్చులు కనిపిస్తాయి. ఇక్కడ మనం లు అనేది ప్రస్తుతం ఉపయోగించడం లేదు. మరి ఈ లూకి ఇక్కడ లా ఉంటుంది. లాకి కొమ్ము పెడితే వచ్చే లూకి ఏంటి భేదం అంటే, మనం ఈ లా అన్నప్పుడు నాలుక ముందు పళ్ళను తగిలేలాగా పలుకుతాం, లు. అదే ఈ లు అనేది నాలుక మనకు పైన మూర్ధన్యము అంటే నాలుక పైభాగంలో గట్టిగా ఉండే భాగంలో తగిలేలాగా పలుకుతాం, లు. ఈ విధంగా పలికేవి. రు కూడా అంతే, రు నాలుక పైభాగంలో తగిలేలా పలకాలి. ఇక్కడ కూడా రా ఉంటుంది మనకి. ఇక్కడ రా పలికినప్పుడు, రా అన్నప్పుడు నాలుక ముందు పళ్ళను, పై పళ్ళను తగిలేలాగా పలకవలసి ఉంటుంది. ఇక ఇవి అచ్చుల్లో మనకు 16. తర్వాత హల్లుల్లో మనకి ముందుగా నేను క, చ, ట, త, ప ఈ వరుస క్రమంలో కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం రాశాను. ఇక్కడ మనకు 5 వరుసగా 5 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇటు కూడా మనకు 5 అక్షరాలు క, ఖ, గ, ఘ,
జ్ఞ. 5 5 కలిపినట్లయితే మనకు 5 ఇంటూ 5 25 అక్షరాలు. ఇక్కడ 25 అక్షరాలు రాయడం జరిగింది. తర్వాత మరొక భాగంగా విభజించి నేను 2 పట్టికలలో మాత్రమే రాయడం జరిగింది. ఇవి య, ర, ల, వ, ష. ష, స, హ, ల, ర, 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 బండిర. ఇవి మొత్తం మనకు 5 5 మరలా 10 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 25, ఇక్కడ 10 అక్షరాలు, మొత్తం 35 హల్లులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ 35 హల్లులతో పాటుగా మనము తీసివేసిన ఒక 2 హల్లులు ఉన్నాయి. అవి చ, తర్వాత ఈ చ ఉంటుంది, పైన ఒక త ఒత్తు లాంటి ఒక ఆకారం పైన పెట్టడం జరిగింది. మరొకటి జ, జా తర్వాత ఇది ఒక జ. ఈ చాని ఈ జాని ఇవి దంత్య చాజాలు అంటారు. వీటిని ఇక్కడి నుండి తొలగించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా 5 ఇంటూ 5 25 హల్లులు. ఇక్కడ 2 5 5 10 25 ప్లస్ 10 35 హల్లులు. ఈ 35 హల్లులకు ఈ 2 తొలగించినటువంటి హల్లులు కలిపితే మొత్తం మనకు 37 హల్లులు కనిపిస్తున్నాయి. మరి అక్ష ఎక్కడ ఉంది ఇందులో అంటే అక్ష అనేది సంయుక్త అక్షరం. అక్షరమే కానీ సంయుక్త అక్షరం. వీటిని మనం హల్లుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి అక్ష తొలగించాకనే అంటే అక్ష లేకుండానే మనకి 37 హల్లులు అనేవి కనిపిస్తున్నాయి. మనకు అచ్చులు 16, 37 హల్లులు. ఆ తర్వాత మూడవ విభాగం ఏంటి అంటే ఉభయ అక్షరాలు. ఏంటి ఉభయ అక్షరాలు? మరి అవి అక్షరాలేనా అంటే అవి ఉభయ అంటే అచ్చు మరియు హల్లు అక్షరాలు రెండింట్లో ఉపయోగించేవి. అంటే ఈ అక్షరాలలో ఉపయోగించే అటువంటి గుర్తులు ఇవి. కేవలం ఈ రెండింటికి ఉపయోగపడేవి లేదా ఈ రెండింటికి ఉపయోగించేటటువంటి గుర్తులు ఇవి ప్రత్యేకంగా వీటిని మనం ఉపయోగించలేం, వాటిని ప్రత్యేకంగా పలకలేం. అవి ప్రత్యేకంగా ఉన్న అర్థం లేనటువంటివి, కేవలం అవి గుర్తులు. ఈ గుర్తుల్ని మనం ఏం చేస్తామంటే ఉభయాక్షరాలలో వాడతాం. ఉభయ అంటే అచ్చుల్లో వాడతాం, హల్లుల్లో కూడా ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఆతో అందం, అందం అనే పదం చూస్తే ఆ పక్కన వాడాం 0. అలాగే దం, దా పక్కన కూడా వాడాం, ఆ పక్కన మరియు దా పక్కన ఉపయోగించాం. అప్పుడే దానికి అర్థం వచ్చింది, అంటే పలికే విధానం వచ్చింది. అందుకే వాటిని ఈ గుర్తులను మనం ఉభయ అక్షరాలుగా వ్యవహరిస్తూ ఉన్నాం. మరి ఎన్నున్నాయి ఈ ఉభయ అక్షరాలు అంటే ఒకటి అరసున్న. గ్రాంధిక భాషలో ఉపయోగిస్తూ ఉండేవారిమి, కానీ ప్రస్తుతం ఇది మనం ఉపయోగించట్లేదు, అది పలకడం కూడా లేదు. అరసున్న, రెండవది నిండు సున్నా, మూడవది విసర్గ. మనకు విసర్గ ఎక్కువగా సంస్కృత పదాలలో కనిపిస్తూ ఉంటుంది. సంస్కృత శ్లోకాలలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ విసర్గ. మన తెలుగు పదాలలో చాలా తక్కువ పదాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు దుఃఖం, అంతఃపురం, ఇలా కొన్ని పదాలలో విసర్గ ఉపయోగిస్తున్నాం. ఇలా అరసున్న, సున్న, విసర్గ ఈ 3 అక్షరాలు కలిపి మొత్తంగా మనకి వర్ణమాల అనేది ఎన్ని అక్షరాలుగా మారిందో చూద్దాం. 37 హల్లులు, 3 ఉభయ అక్షరాలు. 37కు 3 కలపగా 40. 40 మరియు ఈ 16 అచ్చులు. 40 మరియు ప్లస్ 16 కలపగా మొత్తం 56. మనకు తెలుగు వర్ణమాల 56 అక్షరాలతోటే ఉంది. కాబట్టి ఆ 56 అక్షరాలు ఈ విధంగా మనం గుర్తించవచ్చు. ఇక ఇందులో క, చ, ట, త, ప అన్నాం. వర్గాలలో మొదటి అక్షరాలు అంటారు వీటిని. వర్గాలలో ఉన్న మొదటి అక్షరాలు క, చ, ట, త, ప. కొంచెం కఠినంగా పలుకుతూ ఉంటాం. అలా కఠినంగా పలకడం మూలంగా వీటికి పరుషాలు అనే పేరు ఏర్పడింది. తర్వాత ఈ వర్గంలోనే 3వ అక్షరం చూద్దాం. వర్గంలోని 3వ అక్షరాలు గ, జ, డ, ద, బ. గజడ దబ, గజడ దబ. కొద్దిగా సులువుగా పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇవి సులువుగా సరళంగా పలుకుతున్నాము కాబట్టి వర్గంలోని 3వ అక్షరాలను మనం సరళాలుగా వ్యవహరిస్తూ ఉంటాం.
తర్వాత ఈ వర్గంలోని పంచమ అక్షరాలు గమనిద్దాం. పంచమ 5వ అక్షరాలు జ్ఞ, న్య, న, న, మ. జ్ఞ, న్య, న, న, మ. గమనించండి. జ్ఞ, న్య, న, న, మ. ఇవి పలుకుతూ ఉన్నప్పుడు ఈ శబ్దం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ నాసిక, ఈ ముక్కు లోపల నుండి ఇదేదో శబ్దం అనేది బయటికి వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ముక్కుతో పలుకుతున్నాం. ముక్కును నాసిక అంటారు. నాసికతో పలుకుతున్నాము కాబట్టి వీటిని అనునాసికాలుగా వ్యవహరిస్తూ ఉన్నాం. అనునాసికాలు. వర్గం ప్రథమ అంటే మొదటి అక్షరాలను పరుషాలు అని, 3వ అక్షరాలను సరళాలు అని, 5వ అక్షరాలను అనునాసికాలు అని మనం వ్యవహరిస్తూ ఉన్నాం. తర్వాత 2వ మరియు 4వ. పరుషాలకు 2వ, సరళాలకు 2వ. వీటిని మనము ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. వీటిని కొంచెం మనం ఎక్కువగా గాలి తీస్తూ పలుకుతూ ఉంటాం. చాలా ఒత్తి పలుకుతూ ఉంటాం. అలా ఎక్కువగా గాలి తీస్తూ పలకడం వల్ల వీటిని మహాప్రాణాలు అంటున్నాం. మహాప్రాణాలు. అలాగే పరుషాలకు 2వవి, సరళాలకు 2వవి కాబట్టి వీటిని మనం వర్గయుక్కులు, వర్గయుక్కులు అని కూడా పిలుస్తూ ఉంటాం. మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటాం. ఇది ఈ 25 అక్షరాలలో ఉన్నటువంటి విభాగము. తర్వాత మరొక 10 అక్షరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 10 అక్షరాలలో య, ర, ల, వ, ష, ష, స, హ. ఇక్కడ ష, ష, స, హ. ఈ 4 అక్షరాలు చూడండి. ష, ష, స, హ. ఇవన్నీ పలుకుతున్నప్పుడు గొంతులో నుండి శబ్దం అనేది బయటికి ఇలా ఊదినట్లుగా వస్తుంది. ఇలా పలుకుతున్నప్పుడు ఊదినట్లు బయటకు శబ్దం వస్తుంది. అలా ఊదినట్లు రావడం మూలంగా వీటికి ఒక పేరు వచ్చింది, ఊష్మాలు అని. ఊదినట్లు పలకబడడం మూలంగా ఊష్మాలు అనే పేరు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఈ ఊష్మాలకు వీటికి మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మధ్యలో కనిపిస్తున్నాయి. అందుకే యారాలావా, యారాలావాలను మనం అంతస్థాలు అనవచ్చు. అంతస్థాలు. మరి ఈ రాని, ఈ లాని ఏమంటాము అంటే ఇవి కూడా మనకు రా, రా, లా, లా అన్నీ కలిపి, వాటన్నింటినీ కలిపి మనం అంతస్థాలు అని అనవచ్చు. తర్వాత చివరగా ఈ అక్షాన్ని మనం సంయుక్త అక్షరం అంటాం. ఎందుకంటే కా మరియు ష కలిసిపోయి ఏర్పడింది అక్ష. అందుకే దీనిని మనం సంయుక్తాక్షరం అంటాం. ఇందులో మనం పేర్కొనడం జరగదు. మరియు ఇక్కడ చ, జ ఇవి తీసివేయడం జరిగింది. వీటిని కూడా మనం ఒకవేళ చెప్పాల్సి వస్తే చా వర్గంలోనే చెబుతాం. అలాగే కచ్చడ తప్పల్లోనే చా ఉపయోగిస్తాం, జా ఇక్కడ ఉపయోగిస్తాం. ఇది హల్లులలో ఉన్నటువంటి ముఖ్యమైన విభాగములు. ఇక అచ్చులలో విభాగాలు చెప్పుకున్నాం, హ్రస్వాలు మరియు దీర్ఘాలు అని. అలాగే ఇందులో కొన్ని వక్రాలు, వక్రతమములు అని కూడా విభాగం ఉంది. వక్రము అంటే ఇక్కడ వక్రంగా కొంచెం వంకరగా రాస్తూ ఉంటాం. ఇవన్నీ గుండ్రంగా రాస్తున్నట్లు అనిపిస్తే ఇవి కొంచెం వంకరగా రాస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇలా వంకరగా రాయడం మూలంగా వక్రము అంటే వంకర కాబట్టి వక్రాలు అని. ఇక్కడ మరీ వంకరగా రాస్తాం వీటిని, ఈ రెండింటిని మాత్రం. ఇక్కడ మరీ వంకరగా రాయడం మూలంగా వక్రతమములు అనే పేరు ఔలకు ఉంది. వక్రాలు అంటే ఏ ఓ వక్రములు, ఔ వక్రతమములు. ఈ విధంగా ఇందులో మరొక విభాగం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి లు రు ఈ మూడింటిని కూడా మనం ఎక్కువగా ఉపయోగించడం లేదు. అలాగే ఈ రు కూడా ప్రస్తుతం ఉపయోగంలో లేకుండానే పోతూ ఉంది. ఇవి వర్ణమాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విభాగాలు. అలాగే ఈ వర్ణమాలలో ఏ అక్షరాన్ని ఏ విధంగా పలుకుతాం, ధ్వన్యుత్పత్తి క్రమం. ఈ ధ్వనులు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి, ముఖయంత్రం నుంచి ఎక్కడి నుండి ఏ అక్షరం ఉత్పత్తి అవుతుందో వాటి గురించి చాలా వివరంగా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కోసం నా ఛానల్లో ఒకసారి మీరు చూడగలరు. ధన్యవాదాలు.